కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. స్వామి అదితికి ప్రత్యక్షం అయ్యారు. ఆ కశ్యప మహాముని తన భర్త అయినటువంటి కశ్యప మహాముని, అమ్మ భగవంతుని యొక్క మాయల చేత నీకు ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ స్వామిని సేవించిన వాళ్ళకి కలిమి ఇహము పరము ధర్మార్థ కామాలు వేద విజ్ఞానం శత్రుజయం అన్ని కూడా లభిస్తాయి. ఆయన్ని ఆచరించిన వాళ్ళకి లభించవు కదా అని చెప్పి, అదే నువ్వు ఆయన విచ్చుంటే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్తారు. చెప్తే ఆవిడ ఆ స్వామిని సేవిస్తుంది. సేవించి ఆ తర్వాత ఇలాగా విన్నతి చేస్తుంది, ఆయన సన్నతి చేస్తుంది. స్వామిని ఆశ్రయించిన వాళ్ళకి ఇవన్నీ కలుగుతాయి కదా అని తను శరణు పెడుతుంది. అంటే అప్పుడు అదితి తోటి ఇలా చెప్తాడు. స్వామి ఇలా అంటారు, నీ రమణుని సేవింపుము నా రూపము మానసించి నలి నీ గర్భాగారంబు చొచ్చి వచ్చేదా గారం నన్ పెంపవమ్మ కరుణన్ నన్ను. నా రూపాన్ని తలుచుకుంటూ నీ భర్తను సేవించు, నేను నీ గర్భంలో చేరుతాను. మక్కువతోనూ కనికరంతోనూ నన్ను కాపాడవమ్మా అన్నాడు. ఏవిని రక్షించడానికి ఆయన వస్తూ, అమ్మ నన్ను నువ్వు ప్రేమగా చూడమ్మా, మక్కువతో చూడమ్మా, కనికరంతో కాపాడమ్మా అని ప్రాధేయపడుతున్నాడు స్వామి. అంటే ఒక బిడ్డగా ఇప్పుడు తను వచ్చేది ఒక బిడ్డగా వస్తున్నాడు. అంచేత తన స్థానం ఏంటో తల్లి రక్షణలోనే ఉండాలి కనుక అది అలాంటివి మనకి నేర్పడం కోసం ఇలాంటి పదాలు వేస్తారు. అలా తల్లిని కోరుకుంటున్నాడు. ఏలింతు దేవము సురలను పాలింతు మహేంద్ర యువతి భాగ్యశ్రీ శ్రీలన్ దూలింతు దానవుల నిర్మూలింతున్ రిపు ప్రియాంగనల భూషణముల్. దేవతలు స్వర్గాన్ని పాలించేటట్టు చేస్తాను, సచీదేవి సౌభాగ్యాలను కాపాడుతాను, రాక్షసులను అధికారం నుంచి తొలగిస్తాను, వారి లాండ్ర సొమ్ములను వడదీస్తాను. అదే ఏలింతు దివము, ఆ స్వర్గం పాలించేటట్టు చేస్తాను సురులని తర్వాత మహేంద్ర యువతి భాగ్యశ్రీలన్ పాలింతును, అదిగో ఆ సచీదేవి యొక్క సౌభాగ్యాన్ని కాపాడుతాను. అలాగే దూలింతు దానవులను నిర్మూలింతును రిపుల ప్రియాంగనల భూషణములు. అంటే వీళ్ళని చనిపోతే వాళ్ళకి సౌభాగ్యం పోతుంది కదా రాక్షస స్త్రీలకి, అది చెప్తున్నారు. అని ఇట్లు భక్త జన పరతంత్రుండగు పురాణ పురుషుండాన తెచ్చి తిరోహతుండయే అయ్యదితయున్ కృతకృత్యే సంతోషంబునంతన మనోవల్లభుండగు కశ్యపునాశ్రయించి సేవించుచుండే అంత ఒక్క దివంబున ఘన సమాధి నుండి కశ్యపుండచ్యుతున్ అంశమాత్మనులయ నదితయందున్ తనదు వీర్యమధికతరం చేర్చెను గాలి శిఖినిదారు వందున్ చేరునట్లు. పై విధంగా భక్తజన విధేయుడైన నారాయణుడు సెలవిచ్చి మాయమైపోయాడు. కృతార్థురాలైన అదితి సంతోషంతో తన ప్రాణవల్లభుడైన కశ్యప ప్రజాపతిని సేవింపసాగింది. అటు తర్వాత ఒకనాడు తపస్సులో ఉండిన కశ్యపునిలో విష్ణు తేజము ప్రవేశించింది. వాయువు కొయ్యలో అగ్నిని చేర్చిన విధంగా అదితిలో కశ్యపుడు తన అసాధారణమైన వీర్యాన్ని చేర్చినాడు. వాళ్ళ సంకల్ప సిద్ధులు కనుక సంకల్పంతో ఆ విష్ణువు యొక్క ఆ తేజస్సు ఆయనలో ప్రవేశించడం, ఈయన యొక్క వీర్యాన్ని ఆదిత్య గర్భంలో చేర్చడం ఒకేసారి జరిగాయి. ఇట్లు కశ్యప చిరతర తపస్సంభృత వీర ప్రతిష్ఠిత గర్భయై సురల తల్లి ఉల్లసిల్లు చూండే. అంతా రాజా, పై విధంగా కశ్యపుడు చాలా కాలంగా మహాతపో విశేషంతో సంపాదించిన వీర్యం వల్ల అతిథి గర్భాన్ని ధరించింది. ఆమె మనసు చాలా ఉల్లాసాన్ని పొందింది. చలనై పిదనై కలలంబై కరడు గట్టి గళనాళముతోన్
దల ఏర్పడి గర్భంబై నెలమసలన్ చీర చిక్కె నెలతకున్ అధిపా. ఒక నెల గడిచింది. అదితి కడుపులో క్రమక్రమంగా ద్రవ రూపము, మెత్తని రూపము, గడ్డ కట్టి పిండ రూపము ఏర్పడింది. నెల తప్పింది. గొంతుతో పాటు తల కూడా తల ఏర్పడి గర్భం నిలిచింది. అన్ని కూడా ఒక ఇప్పుడంతా ఈ స్వామి కటాక్షంతో వచ్చేవి కనుక ఈ వచ్చేటువంటి ఆ తేజస్సులు అన్నిటి కూడా చెప్తున్నారు. దాంతో ఆవిడకి అంటే పిండానికి రూపం కూడా ఏర్పడింది. నెలంతకున్ జూలై నెల 2 నెలలై మరి 3 4 నెలలై వరుసన్ నెలలంతకంతకెక్కగా నెలలును దగ్గరియే అసుర నిర్మూలతను. ఇక్కడికి చూడండి చాలా తమాషగా వర్ణిస్తారు ఇక్కడ. అతిథి చూలాలై తరువాత వరుసగా 1 2 3 4 నెలలు గడిచాయి. క్రమంగా నెలలు పెరిగిపోతున్నాయి. అప్పుడు అంటే ఏమిటి, ఈవిడికి నెలలు నిండుతున్నాయి. రాక్షసుల యొక్క జీవిత కాలంలో అవన్నీ తగ్గిపోతున్నాయి. అంతే కదా, వాళ్ళకి ఈయన ఉద్భవించాలంటే వాళ్ళ యొక్క జీవిత కాలం తగ్గిపోతుంటాం కదా. దాంతో పాటు రాక్షసుల నాశనం కావడానికి కూడా నెలలు సమీపించాయి. అండ్ ఇదిగో ఇంకైపోయింది, ఇదిగో ఆయన వచ్చేస్తున్నాడు, ఇదిగో ఇంకొక 4 నెలలు వచ్చేస్తే చాలు స్వామి ఉద్భవిస్తాడని అనుకుంటాం కదా. అలాగా వాళ్ళ రాక్షస వినాశానికి టైం కూడా వచ్చింది. మహితతర మేఘమాల పిహితాయుత చండ భాను బింబ ప్రభతోన్ విహితాంగములన్ కశ్యపు గృహిణి గర్భమున శిశువు క్రీడించెనుప. ఆ లోపల ఉన్నటువంటి ఆ స్వామి ఎలా ఎలా చెప్తున్నా, ఎలా కదలాడుతున్నాడో చూస్తున్నాను. రాజా, అతిథి గర్భంలో అవయవాలతో కూడిన ఆ అద్భుత శిశువు గొప్ప మేఘాలు కప్పిన 10,000 సూర్యబింబాల వెలుగుతో కదలాడసాగాడు. జాయమాన అంటారు చూసారా, బిడ్డ కాని మామూలుగా మామూలు వాళ్ళకు కూడా ఆ శిశువు బయటకు వచ్చే వాళ్ళకిట భగవంతుని యొక్క దృష్టి పడితే ఒక మహానుభావులు అయిపోతారు అంటారు. ఆ సాక్షాత్తు ఆయనే ఆవిడ గర్భంలో తన అంశమే దాంట్లో కదలాడుతుంటే ఇంకా చెప్పాలా, 10,000 సూర్యబింబాలు ఒక్కసారి వెలుగు ఎలా ఉంటుందో అలా కదులుతున్నట్ట. గొప్ప మేఘాలు కప్పినటువంటి 10,000 సూర్యబింబాల వెలుగులో కదలాడసాగాట. తన కడుపున ఒక వెరవున వనరుహ గర్భండ భాండ వనది జయంబుల్ కొనగొని జగముల నిడుకొని తను గతిన్ కడునడంగి మడంగి తనరెన్ బడంగై. అతిథి గర్భంలోని ఆ చిన్నారి శిశువు భూగోళాలను, ఖగోళాలను, సముద్రాలను, సప్తలోకాలను తన కడుపులో ఇమిడించుకొని సన్ననైన చిన్ని రూపంతో అందంగా అణిగిమడిగి ఉన్నాడు. అంతే కదా, ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా తన మరి ఆకు మీద బొజ్జుని చిన్న బొజ్జలో ఇమర్చుకున్నటువంటి వాడు కదా. అలాగా చిన్న రూపంతో అణిగిమడిగి ఉన్నట్ట ఆ గర్భంలో. అక్కాంతా తిలకంబు క్రమక్రమంబున నిలిపెన్ రెప్పల బృందిమన్ విసదిమన్ నేత్రంబులన్ చూచు కంబుల నాకాళిమ మేఘలంధడిమ నెమ్మో మారంగాన్ పాండిమన్ బలిమిన్ చన్నుల శ్రోణి పాళి గరిమ నద్యంబునన్ బృంహి మల్లలితాత్మన్ లఖిమన్ మహామహిమమేనన్ గర్భదుర్వారయై. నిలిపెన్ రెప్పల బృందిమన్ విసదిమన్ నేత్రంబులన్ చూచు కంబుల నాకాళిమ మేఘలంధ్రడిమన్యమో మారగాన్ బాండిమన్ బలిమిన్ చన్నుల శ్రోణి పాళి గరిమ అన మధ్యంబునన్ బృంహిమ
నలితా నలితాత్మన్ లఘిమన్ మహామహిమ మేనన్ గర్భదుర్వారయై. అదితి క్రమక్రమంగా నిండు చూలాలైనది. ఆమె రెప్పలు అందంగా ఒప్పినాయి. నిలిపెన్ రెప్పల బృందిమన్. అది చూండి ఆ ఆ రెప్పలట చాలా అందంగా ఉన్నాయట. విశదిమన్ నేత్రంబులన్. కన్నులు చాలా నిర్మలమైనట. చూచుకంబుల నా ఆకాళిమ. అంటే ఆ స్తనాగ్రాలు నల్లబడ్డాయి. ఆ గర్భిణులుగా ఉన్నప్పుడు ఆ స్తనాల యొక్క కొసలు నల్లగా అయిపోయాయట. ఆ తర్వాత మేఘలం దడిమ నెమ్మోమారంగాన్. అంటే వడ్డాణము బిగువైనది. అంటే నడుము కొంచెం పెరుగుతుంది. అవతప్పుడైతే నడుము సన్నగా ఉంటుంది. ఆవిడ గర్భిణి కనుక వడ్డాణం బిగువైపోయింది అని చెప్తున్నారు. మేఘలం ద్రడిమ నెమ్మో మారంగాన్ పాండిమన్. ముఖం అంతా కూడా తెల్లబడింది. కొంచెం ఆ తెల్లపడిపోయింది ముఖం. తర్వాత బలిమిన్ జన్నుల. స్తనాలు కూడా లావైనాయి. శ్రోణి పాళి గరిమన్. ఆ పిరుదులు బరువెక్కాయి. ఆ మధ్యంబునన్ బృహ్మ్యమన్ లలితాత్మన్ లంఘిమన్. అంటే నడుము విస్తరించింది, పెద్దదైపోయింది. మహామహిమ మేనన్ గర్భ దుర్వారయై. మనసు తేలికపడింది, దేహము మహత్వాన్ని పొందింది. మనసు తేలికపడిందిగా ఎందుకు పడదు? సాక్షాత్తు స్వామి వచ్చి నిన్ను కాపాడుతాను, నీకు మళ్ళీ నీ బిడ్డలు తన రాజ్యాన్ని వాళ్ళు ఎరుకునేట్టు చేస్తాను, నీ కొండల యొక్క సౌభాగ్యాన్ని నిలబెడతాను అని చెప్పాడు కదా. అంచేత పాప ఆవిడ మనసు తేలికపడింది, దేహం మహత్వాన్ని పొందింది. పెట్టుదురు నుదుట భూతిని పొట్టిడుదురు మేనన్ బట్టున్ పుట్టపు తోయం బెట్టుదురు వేల్పులమ్మకున్ కట్టుదురు సురరక్ష పడతి గర్భంబునకున్. ఇంకా ఈవిడ పెద్ద ఇదయ్యేసరికల్లా ఈవిడ గర్భం రోజు రోజు పెరుగుతుంటే అందరూ కూడా ఎక్కడ దిష్టి తగులుతుందా అని చెప్పి రక్షలు పెడతారు కదా. పెట్టుదురు నుదుట భూతిని. అంటే ఆ బొట్టుని విభూతి పెడుతున్నారు పెద్ద ముత్తైదులందరూ కూడా. పొట్టుడుదురు మేనన్. తిలకం దిద్దుతారు. బొట్టుడుదురు మేనన్. మేన అంటే శరీరాన్ని ముఖం అని వస్తుంది కదా, ముఖాన్ని దిద్దారు, ముఖాన్ని తిలకం దిద్దారు. పుట్టంపుతో తోయన్ పెట్టుదురు. పట్టుబట్టల జతను కట్టబెట్టారు. వేల్పులమ్మకు అంటే ఆ తల్లే సాక్షాత్ ఆ స్వామిని కంటున్నాడు కదా. అంచేత మహామహిమమేనన్ గర్భ దుర్వారే. ఆమె గర్భానికి రక్ష కట్టినారు. విశ్వగర్భండు తన గర్భ వివరమందున్ పూటకున్ పూర్ణుండై పొటకరింప బ్రేకన్ చూలాలితనం నన్ వేల్పున్ పెద్ద పొలతిన్ కంతట నీళ్ళాడు వృద్ధులయ్యే. విశ్వగర్భుండు తన గర్భ వివరమందున్. ఆ వివరం అంటే రంధ్రము అని ఉంది. ఆ పై విధంగా అతిథి గర్భంలో విశ్వగర్భుడైనటువంటి భగవంతుడు పూటకు పెరిగిపోతున్నాడు. పెరుగుతుంటే ఏమవుతుంది? ఆ గర్భం బరువెక్కింది. ఇంకా ఆవిడ ఆ పురుటికి సిద్ధపడిపోతుంది. అది ఆమె నీలాడే సమయం ఆనందం ఆసన్నమైంది. అంటే ఇంకా పురుటికి సిద్ధపడే రోజులు వచ్చాయి. తదనంతరమున చతురాననుండరుగు తెంచి అతిథి గర్భ పరిభ్రమ విభ్రముండకు ఆ పరమేశ్వరుని ఉద్దేశించి ఇట్లని స్తుతించే. ఆ సమయంలో బ్రహ్మదేవుడు అతిథి గర్భంలో అందంగా కదలాడుతున్న భగవంతుని ఉద్దేశించి ఈ విధంగా స్తోత్రం చేశాడు. ఆ పిల్ల పురుటికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డల గురించి మరి అందరూ కూడా ప్రార్థన చేస్తారు కదా. సాక్షాత్తు స్వామి ఉద్భవిస్తున్నాడని తెలిసినప్పుడు బ్రహ్మగారికి ఇంకా ఆనందంతో ఆయన స్తోత్రం చేయడం మొదలు పెట్టాడు స్వామిని. త్రిభువన జయ రూఢ దేవ ఇరుక్రమ పృథులాత్మ విశిపివిష్ట పృష్ణి గర్భ పైత త్రినాభ త్రిపృష్ట జగంబుల కాద్యంత మధ్యంబులరయ నీవ.
జంగమస్తావర జననాది హేతువు నీవ కాలంబవై నిఖిలమాత్మలోపల ధరింతులోని జంతువుల నెల్ల శ్రోతంబులోన్ కొను సుందరతను బ్రహ్మలకున నెల్ల సంభవ భవనం విమ్మీవ దివమునకున్ పాసి దుర్దశ దిక్కులేక శోకవార్తి మునింగిన సురలకెల్లన్ తేల ఆధారమగుచున్న తెప్పవీవా. అతి గర్భంలో వర్తిల్లుచున్న స్వామి, నీవు లోకాలను జయింపగలవాడు, దేవాది దేవుడవు, మహానుభావుడవు. సమస్త భువనాలను సంతోషంగా నీ కడుపులో దాచుకుంటావు. ఈ లోకాలకు మొదలు నడుము తుదా నీవే. చరాచర ప్రపంచం పుట్టడానికి కారణము నీవే. కాలమై సమస్తము నీ లోపలే ధరిస్తావు. ప్రవాహం ప్రాణికోటిని ధరించినట్లు సమస్త జీవులను నీలోనే నిలుపుకుంటావు. సృష్టికర్తలకు సృష్టికర్తవు నీవు. స్వర్గలోకాన్ని పోగొట్టుకొని దేవతల కష్ట సముద్రంలో మునిగినారు. వారిని కాపాడి గట్టు చేర్చే తప్పవు నీవే. ఆ పదం ఎంత పొందచుండి. శోకవార్తి మునింగిన సురులకెల్లన్ తేల ఆధారమగుచున్న తెప్ప నీవ. ఇదిగో శోకము అనేటువంటి ఒక మహాసముద్రంలో మునిగిపోయారు ఈ సురులందరూ కూడా. వాళ్ళని తేల అంటే వాళ్ళని కాస్త పైకి తేలేట్టుగా, అంటే వాళ్ళని కష్టాల నుంచి బయట పెట్టడానికి ఆధారం ఏదవుతుంది? ఓ తప్పు ఉంటే ఆ తప్పు పట్టుకుని కదా వాళ్ళని పైకి రాగలరు. అలాగా ఆధారమగుచున్న తెప్పవి నీవు, అంటే పడవలాంటి వాడివి నాయన నువ్వు. త్రిభువన జయరూఢ దేవ విరుక్రమ పృథులాత్మ సిపివిష్ట పృష్ణిగర్భ ప్రీత త్రినాభ త్రిపృష్ట జగంబులకు ఆద్యంత మధ్యంబులు అరయ నీవే. నువ్వు మొదలు చివర నడుమన్నీ కూడా, అంటే సృష్టి స్థితి లయకారకుడవు నీవే. జంగమ స్థావర జననాది హేతు కూడా నీవే. కాలాన్ని కూడా నీకే కట్టుబడి ఉంటుంది. అలాగా ఆత్మలోపల ధరియంతులోని జంతులనెల్లా స్తోతంబులోనుకొను సుందరతను. ఈ లోకాలకి ఈ ప్రాణికోటి అంటే ప్రవాహము ప్రాణికోటిని ధరించినట్లుగా సమస్త జీవులను నీలోనే నిలుపుకుంటావు. సృష్టికర్తలకు సృష్టికర్తవు నువ్వే. స్వర్గలోకాన్ని ఉన్నవాడివి నువ్వు. స్వర్గలోకాన్ని పోగొట్టుకొని దేవతలకు కష్ట సమయంలో వాళ్ళని కాపాడేటువంటివి నావవు నీవే. విచ్చేయు మదితి గర్భము చచ్చర వెలువడి మహాత్మ చిరకాలంబున్ విచ్చల విడిలే కమరులు ముచ్చటపడి ఉన్నవారు ముదమందింపన్. మహానుభావ, చాలా కాలంగా దేవతలు స్వేచ్ఛ కోసం ఆరాటపడుతున్నారు. వారికి సంతోషాన్ని సమకూర్చడానికై తొందరగా అతిథి గర్భం నుండి వెలువడి వేంచేయవయ్యా అని చెప్తున్నారు. మరి అప్పలాచార్య స్వామి వారి పుస్తకంలో ఈ అదితి తన భర్తని వేడుతుంది. వేడితే ఆయనేమో చెప్తారు, చాలా నియమాలు చెప్తారు. ద్వాదశాక్షర మంత్రంతో వాసుదేవ మంత్రంతో 12 రోజులు చాలా నియమంగా ఉండి చేసి ఎన్నో నియమాలు చెప్తారు. దాని ప్రకారంగా ఉంటే ఆయన నీ గర్భంలో ప్రవేశిస్తారు, ఆయన ఉద్ధరిస్తాడు స్వామి అని చెప్తారనమాట. అది మరి తర్వాత వస్తుందేమో చూద్దాం. నిన్నే చూశాను అక్కడ. అన్నిట్లు కమల సంభవుండు వినితి చేయు అయ్యవసరంబున. ఆయన ఆ బ్రహ్మగారు ఇలా వినితి చేసిన సమయంలో రవి మధ్యాహ్నము నంచరింప గ్రహ తారా చంద్రభద్రస్థితిన్ శ్రవణ ద్వాదశి నాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుండు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతుకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. అది అలాంటి మహానుభావులు ఉద్భవించాలంటే ఆ కడుపు కూడా ఎంతో కొన్ని కోట్ల జన్మల యొక్క ఆ అదృష్టం ఉంటేనే మహానుభావులు ఉద్భవిస్తారు.
ఏ తల్లి కన్నదో ఆ కడుపు ఎంత పుణ్యం చేసుకుందో అంటారు చూడండి. అలాగా సాక్షాత్ ఆయనంతటా ఆయన రావాలంటే ఆయన ఎన్ను కూడా ఎక్కడ ఎలాంటి స్త్రీ గర్భంలో చేరాలి అని అంటే, అందుకే ఆవిడకి పరమ పాతివ్రత్య విఖ్యాతకున్, అదిగో గొప్ప పతివ్రత శిరోమణి అయినటువంటి ఆ తల్లికి పుట్టాలి అని అనుకున్నాడు వామనుడుగా. వామనుడు అంటే పొట్టివాడు అని, అందమైన వాడు అని కూడా అర్థాలు చెప్తారు పెద్దలు. పై విధంగా బ్రహ్మదేవుడు స్తోత్రం చేసిన తర్వాత నిర్మలమైన నియమంతో గొప్ప పతివ్రతగా పేరు పొందిన దేవమాత అదితి గర్భం నుండి వామన రూపంతో మహావిష్ణువు జన్మించినాడు. అది శ్రావణ మాస ద్వాదశి, శ్రవణ నక్షత్రం, అభిజిత్తు లగ్నం. పట్టపగలు సూర్యుడు ఆకాశం నడుమ ప్రకాశించుతున్నాడు. గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు ఉచ్చ దశలో ఉన్నాయి. అన్ని గ్రహాలన్నీ కూడా చక్కగా బాగున్నాయి. అభిజిత్ లగ్నము, శ్రావణ మాసము, ద్వాదశి. ఈ దీంట్లో స్వామి ఉద్భవించాడు. మరియు ఆ దేవుండు శంఖ చక్ర గదా కమల కలిత చతుర్భుజుండును, పిశంగ వర్ణవకం వస్త్రుండును, మకర కుండల మండిత గండ భాగుండును, శ్రీవత్సవచ్చుండును, నలిన చెచ్చుండును, నిరంతర శ్రీ విరాజిత రోలంబ కదంబాలంబిత వనమాలికా పరిష్కృతుండును, మణి కనక కాంచీ వలయాంగద కిరీటహార నోపురాలంకృతుండును, కమనీయ కంఠ కౌస్తుభాభరణుండును, నిఖిల జన మనోహరుండును అయి అవతరించిన సమయంబున. రామచంద్రమూర్తి, కృష్ణమూర్తి అందరు కూడా జన్మించినట్లు, అలాగే శ్రీమన్నారాయణ ఈ వామనుడుగా వచ్చేసరికి సాక్షాత్ నారాయణుడే కదా. అంచేత ఈ వామనుడు జన్మించినప్పుడు అతని 4 చేతులు, ఆ చేతుల్లో శంఖచక్రము, గదా, పద్మము ఉన్నాయి. గోరోజనం రంగు వస్త్రము, పింగళ వస్త్రం అంటే గోరోజన రంగు వస్త్రము, మకర కుండలాలతో మెరిసే చెక్కిళ్ళు, రొమ్ముపై శ్రీవత్సము, కమలాల వంటి కన్నులు కలిగి ఉన్నాడు. 9 మూగిన అందమైన వనమాల మెడలో కదులుతున్నది. అంటే ఎంత సువాసనలుంటే ఆ 9 వచ్చి చేస్తాయి చూడండి. ఆ వనమాలలో 9 కూడా మూగి అందంగా ఉందిట. రత్నాలు కూర్చిన బంగారు వడ్డాణము, బాహుపురులు, కిరీటము, హారాలు, కాలి అందలు, కాంతులు వెదజల్లుతున్నాయి. కమనీయమైన కంఠభాగాన కౌస్తుభమణి మెరుస్తున్నది. అతని రూపం అఖిల జనుల మనస్సులను ఆకర్షిస్తున్నది. మనోహరుండైముని అవతరించాడు స్వామి. చింతన్ బాసిరి అక్షతార సుమన సిద్ధోరగాధీశ్వరుల్ సంతోషించిరి సాధ్యచారణ మునీస బ్రహ్మ విద్యాధరుల్, కాంతించెందిరి భాను చంద్రములు రంగద్గీత వాద్యంబులన్, గంతుల్ వైచిరి మింటన్ కిం పురుషులన్ గంధర్వులున్ కిన్నరుల్. వామనుడు పుట్టగానే యక్షులు, గరుడులు, దేవతలు, సిద్ధులు, నాగులు చింతలు విడిచినాయి. సాధ్యులు, చారణులు, ఋషులు, ఋత్విజులు, విద్యాధరులు సంతోషించినారు. సూర్యచంద్రులు కాంతులు విరజిమ్మినారు. గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వాద్యాలు మ్రోగిస్తూ ఆటపాటలతో ఆకాశంలో నాట్యాలు చేసినారు. అంటే గంతులు వైచిరి, చక్కని అలాంటి పదాల కోసం మనం చదువుకోవాలనిపిస్తుంది. చూడండి ఏమిటంటే ఒంటిమి తెలియలు లేకుండా, శ్రద్ధాచిహ్నం లేకుండా ఏం గంతులేస్తున్నారు చూడండి. అంటే ఆనందం, అంత అతిశయించినటువంటి ఆనందంతో వీళ్ళందరూ పరమ సంతోషాన్ని వెలిపిస్తున్నారు. దిక్కుల కావిరి వాసెను నెక్కువ నిర్మలత నుండి నేడు పయోధుల్ నిక్కమై నిలిచే ధరణియున్ చొక్కల త్రోవయును విప్రసుర సేవ్యములై. ఇంకా చెప్పాలా, దిక్కులు విదుక్కులు అన్నీ కూడా అన్ని ఎక్కడికన్నా ప్రశాంతంగా ఇన్నాళ్ళు అల్లకల్లోగా ఏమైపోతుందో అన్నట్టుండేటువంటి అంతా కూడా నిర్మలమైపోయాయి. దిక్కులలోని కావి రంగు కరిగిపోయింది. నాళ్ళు వెలవెలపోయినట్టు ఉండేటువంటి ఆ రంగు అదంతా కూడా పోయింది. సప్త సముద్రాలు కూడా నిర్మలమైపోయినాయి. ఏమిటో అన్ని నింగి నేల ఏకం చేసేస్తున్నాడు కదా ఆయన. అంతే భూమి పొంగి పులకరించింది. అలాగే బ్రాహ్మణులతో దేవతలతో
ఆకాశం కూడా అలరించింది. మళ్ళీ ఎవరి స్థానాలు వాళ్ళు హాయిగా నిలిపినటువంటి సత్తని కలిగి ఉన్నాయి. ముంపు కొని విరుల వానల జంపంబులు గురి అసురలు సుమను మధువుల్ తుంపరలగయన్ బగా బరాగపు పరాగపు రొంపుల భూభాగమతి నిరూషితమయ్యన్. పొదరిళ్ళన్నీ కూడా పూల జల్లులు విరజల్లినాయి. దేవతలు కురిపించిన పూలవాన మకరంద బిందువులంతటా వ్యాపించినాయి. పుప్పొడుల కుప్పలతో భూభాగం అంతా కూడా నిండిపోయింది. తదనంతరంబా ఆ మహానుభావుండిల్ భావుండెట్లింత కాలంబు ఉదరమందు నిలిచియుండెననుచు అదితి వెరంగు పడి ఆనంద జయశబ్దములను కశ్యపుండు మొగి నుతించే. అటు తర్వాత బామ్మను చూచి, ఈ మహానుభావుడు ఇంత కాలము నా కడుపులో ఎట్లా ఉన్నాడా అని అదితి ఆశ్చర్యపడింది. ఆనందంతో కూడిన జయ జయ శబ్దాలతో కశ్యపుడు స్వామిని స్తుతించాడు. ఇంకా అసలు వీళ్ళందరికీ ఇంత ఆనందతే మరి సాక్షాత్తు స్వామి వచ్చి తన గర్భంలో చేరి ఇలా ఉద్భవించినటువంటి అమ్మో ఎలా ఉన్నాడు ఇంతకాలం ఈ మహానుభావుడు నా కడుపులో అని ఆశ్చర్యపోతోంది. మరి ఏమిటి అన్ని అలంకారాలతో ఉన్నాడు, దివ్యమంగళ విగ్రహంతో ఆయన బయటకు వచ్చేసరికి బాబు నా కడుపులోనే ఇంత ఇలా ఇలా ఉండగలిచాడా, ఎలా ఉన్నాడు అని ఆశ్చర్యపోతుంది. ఏ కశ్యపుని యొక్క ఆనందానికి అంతే లేదు. అంత అవిభుండు సాయుధ సాలంకారం బగుతన దివ్య రూపమును జగించి రూపాంతరం భంగీకరించి కపటవటి సందంబన ఉపనయన వయస్కుండైన వామన బాలకుండే తల్లి ముందటన్ కుమార సముచితాలాపంబులాడుచున్ క్రీడించు సమయంబున అదితియుంతన అవలోకన పరిణామ పారవస్యంబున. ఇంకా ఆ పిల్లాడు ఎంత తమాషండి. చోని పుట్టాడు, తనే పుడుతున్నాడని తనకు తెలుసు. కాస్త తల్లిదండ్రులతో కొన్నాళ్ళు హాయిగా ఉండొచ్చు కదా, అబ్బాయి రక్షించేయాలంతే. తను ఏ పని మీద వచ్చాడో ఆ పనికి వాయిదా వేయడం అనేది లేదు ఆయనకి. చూడండి, అటు మిమ్మట వామనుడు ఆయుధాలు అలంకారాలు కలిగిన తన దివ్య రూపాన్ని వదిలి వెంటనే తన రూపాన్ని తనే మార్చేసుకున్నాడు. అప్పుడు ఆ దేవకీ దేవులాగా ఇప్పుడు మరపట్టక్కర్లేదు. నాయన ఇలా ఉంటే నీకు ఆ బలిచక్రం చూశాడంటే నీ మీద వచ్చేస్తాడు అని కంగారు పడక్కర్లేదు, ఈయనే మార్చేసుకున్నాడు. వామనుడు ఆయుధాలు అలంకారాలు కలిగిన తన దివ్య రూపాన్ని వదిలి కపట బ్రహ్మచారిగా వెంటనే ఉపనయనానికి సిద్ధపడేటువంటి వటువు ఎలా ఉంటాడో అలా సిద్ధపడిపోయాట. బ్రహ్మచారిగా మారు రూపాన్ని పొందాడు. పొట్టి బాలుడై ఒడుగు చేయదగిన వయసు కలవాడైనాడు. తను మరి తనే చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా అంటే అవ్వదు కదా, ఆచార్య ద్వారానే అది అవ్వాలి. కనుక ఒడుగు చేసుకోవడానికి సిద్ధంగా ఒక పిల్లవాడు ఎలా అయితే తయారవుతాడో పూర్వం చిన్నప్పుడు చేసేవారు కదా. ఈ వటువు అంటే చక్కగా అది ఎంత వయసు ఉంటుంది, అది ఆ టైంలో అలా చేస్తారు. ఆ కొడుకుని చూసి అదితి ఆనందంతో మైమర్చిపోయింది. తన అవలోకన పరిణామ పారవస్యమున అలా కళ్ళు ఆర్పకుండా అలా చూసి, అబ్బా ఎంత బాగున్నాడు విద్యుత్ అంటే, ఎంత బాగున్నాడు అనుకుంటాను చూడండి. అలాగే ఆనందంతో మైమర్చిపోయిందిట. నన్ను కన్న తండ్రి నా పాలి దైవం నా తపఫలంబ నా కుమార నాదు చిన్ని బడుగ నా కుల దీపగా రాగదయ్య భాగ్యరాశి బగుచు. అన్నారమ్మని దగ్గరిన్ చన్నుల పాలేరు వార సంశ్లేషిణి అయి చిన్నారి ముగము నిరువుచున్ కన్నారం చూచ కన్న కడుపై ఉంటన్. కన్న బిడ్డ అయిన వామన్ని నా కన్న తండ్రి, నా పాలిదేముడా, నా నోముల పంట, నా ముద్దుల నాన్న, నా చిన్ని వడుగా, నా వంశాలంకారమా, నా పెన్నిధి, నా అన్న రావయ్యా అంటూ అదితి దగ్గరకు పిలిచింది. ఆమె చనుబాలు చాలు వారించింది, హక్కున చేర్చుకుంది. అతని చిన్నారి ముఖాన్ని దువ్వింది, కన్నుల నిండుగా చూచింది. అది ఎంత క్షణాల మీద ఈయన పెద్దవాడైపోయినా అప్పుడే పుట్టినటువంటి ఆ బిడ్డకి
తను పాలిచ్చి దగ్గర చేర్చుకోవాలని ఎంత ఆరాటపడుతుందో తల్లి చూడండి అని. కన్న తండ్రి, నా నిజంగా నా పాలిటి దేవుడు అయ్యా నువ్వు. ఏం తప్ప ఫలం ఎంత పుణ్యం చేసుకున్నాను తండ్రి, నా కుమారా, నాదు చిన్ని వడుగా ఒటువుగా వచ్చా మరిపోయాడు కదా నా కొల దీపక రాగదయ్యా భాగ్యరాశి వగుచు అన్నా. చూండి సంబోధనలు ఎలా ఉంటాయో. కన్న తండ్రి, నాన్న, నాయన, తండ్రి అలా అంటాం కదా. అన్న రమ్మని దగ్గరికి లా తీసుకుంది. కన్న తండ్రి రామ్మ రా అని చెప్పి ఆ పాలిళ్ళు వాటంతట అవే ఏంటి చెప్పుకొచ్చేస్తున్నాయట. ఆ పిల్లవాడిని దగ్గరగా తీసుకొని ఆ కన్నారని చూసే మా మగంతా కూడా ఇలా వినింది, చక్కగా దగ్గరగా తీసుకుంది. ఎందుకండి అంత ప్రేమ అంటే, కన్న కడుపై ఉంటాను. సాక్షాత్ భగవంతుడే పుట్టిన తను మోసి కన్నటువంటి బిడ్డ కదా. అదండి తల్లి కడుపు ఎలా ఉంటుందో చూడండి. ఆ కన్న తల్లి మాతృత్వం పొందేసరికల్లా ఇంత బాధ మర్చిపోయి ఎలా ఉంటుంది. అలాగా తల్లి కన్న కడుపై ఉంటాను. ఇదండి కారణం. ఎందుకంత ఆవిడకి అంత ఇది అంటే కన్న కడుపు మరి అని చెప్తున్నారు. పురుడి బోటికి నిందర పురుడంబికగా కయరులు పురుడే అనుచున్ పురుటాలికిన్ 10 దినముల పురుడు ప్రవర్తించి రలమిన్ పుణ్యపు గరితల్. ఇళ్ళకి లక్ష్మీ పార్వతులే సమానమైన వారు, ఇతరులు సమానం కారు అంటూ పెద్ద ముత్తైదులు బాలింతరాలైన అదితికి 10 రోజులు పురుడు నడిపినారు. ఈ పిల్లడైతే ఆ కర్తవ్య విముఖుడైపోయి ఆ రక్షణ కోసాన్ని మారిపోయాడు. కానీ అమ్మ, నువ్వు నిజంగా సాక్షాత్ లక్ష్మీదేవి పార్వతీదేవి లాంటి వాదమ్మా నువ్వు అని అంటూ ఈవిడికి బాలింత కదా 10 రోజులు పురుడు పట్టించారు. అంత అబ్బాలకునకు సంతసంబునన్ మహర్షులు కశ్యప ప్రజాపతిని పురస్కరించుకొని సముచిత ఉపనయన కర్మ కలాపంబులు చేయించిరి. సవిత సావిత్రిని ఉపదేశించే బృహస్పతి యజ్ఞోపవీతమును కశ్యపుండు ముంజియును కోపీనంబు అదితయు ధరణి కృష్ణాది నంబును దండంబు వనస్పతి అగు సోముండును కనకాధిష్టాన దేవత ఛత్రంబును కమండలు బ్రహ్మయు సరస్వతి అక్షమాలికయు సప్తర్షులు కుశ పవిత్రంబులు ఇచ్చిరి. మరియును అటు తర్వాత వామన్నుకు వడుగు చేయటానికే కశ్యప ప్రజాపతిని ముందుంచుకొని మునీంద్రులు తగిన కార్యకలాపాలు జరిపినారు. వామన్నుకు సూర్యుడు గాయత్రి మంత్రాన్ని బోధించినాడు. బృహస్పతి జన్నిదాన్ని కశ్యపుండు ముంజ దర్భల మొలత్రాడును, అదితి కౌపీనాన్ని, భూదేవి నల్లని జింక చర్మాన్ని, చంద్రుడు దండాన్ని, ఆకాశము గొడుగును, బ్రహ్మ కమండలాన్ని, సరస్వతీదేవి జపమాలను, సప్త ఋషుల పవిత్రమైన దర్భలను ఇచ్చినారు. ఆ వటువుకి మొలతాడు కంపల్సరిగా ఉండాలి. దాని చేత ఒక్కొక్కటి ఎవరెవరు ఏమిచ్చారో చెప్తున్నారు. అది ఈ పురుడు అన్ని అయిపోయిన తర్వాత ఈ బ్రాహ్మణులందరూ కూడా కశ్యప ప్రజాపతిని ఆయన ముందు పెట్టుకొని మునింద్రులందరూ కూడా ఆయనకి ఉపనయన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఉపనయనం చేసిన తర్వాత చేస్తున్నప్పుడు కావాల్సిన వామన్కి సూర్యుడేమో గాయత్రి మంత్రాన్ని, సవిత అంటే సూర్యుడు, ఆ సూర్యుడేమో సావిత్రిని ఉపదేశించా అంటే గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాట. బృహస్పతి ఏమో యజ్ఞోపవీతాన్ని ఇచ్చాడు, అంటే ధన్యం వేయాలి కదా, దాన్ని ఇచ్చాడు. కశ్యపుడు ముంజ దర్భల మొలత్రాడును, ఆ ముంజ దర్భలం అంటే నాకు అర్థం కాలేదు. కశ్యపుడు మొలత్రాడుని ఇచ్చాడు. ఆదిత్యము తల్లి ఏమో కౌపీనాన్ని ఇచ్చింది. ఇప్పుడంటే ఇవన్నీ వచ్చే పూర్వం ఇప్పుడు పిల్లలకి కౌపీనాలంటే తెలియవు. ఆ డ్రాయర్ల బదులు అలాంటివి వేసి కట్టించేవాళ్ళు. భూదేవేమో ధరణేమో కృష్ణాజినం అంటే జింక చర్మాన్ని, అజినం అంటే ఇది కృష్ణాజినం అంటే జింక చర్మాన్ని ఇచ్చింది. ఆ తర్వాత నల్లని జింక చర్మాన్ని ఇచ్చింది. దండంబు వనస్పతి అగు సోముండు, ఈ భిక్ష కోసం వెళ్ళాడు కదా, దండం ఇస్తారు కదా, ఆ దండాన్నేమో చంద్రుడు ఇచ్చాడు. ఆకాశము గగనా
ఛత్రంబును. అండ్ ఆకాశం అదేంటి ఆకాశమేమో గొడుగునిచ్చింది. కమండలును బ్రహ్మయు ఒక కమండలాన్ని పట్టుకోవాలి కదా, దాన్ని బ్రహ్మగారు. సరస్వతి ఆక్షమాలికని, సరస్వతి దేవి జపమాలనిచ్చింది. సప్త ఋషులు పవిత్రమైన దర్భలను ఇచ్చినారు. ఆ దర్భలు వేసి కూర్చుంటారు, ధన్యం ధరిస్తారు, ఊర్ధపుండ్రం పెట్టుకుంటారు, కౌపీనాన్ని ధరిస్తారు. వాళ్ళు వివాహం అయ్యే వరకు కూడా ఒక లుంగి లాంటిదే కట్టుకోవాలి. పంచెలు అన్ని కూడా పెళ్లి వాళ్ళకే తప్ప కట్టుకోరు. ఆ ఉండాలి. తర్వాత జింక జన్మాన్ని ఉంచుకోవాలి. అలాగే జపమాలు ఉండాలి. తర్వాత భిక్ష అంటే వాళ్ళు భిక్ష తెచ్చుకొని తినాలి, లేకపోతే వాళ్ళు వండుకుంటారు. అలా ఏవో ఎన్నో నియమాలు ఉంటాయి బ్రహ్మచారిగా ఉన్నప్పుడు. అవన్నిటి కోసం కావాల్సిన వస్తువులన్నీ కూడా వీళ్ళు సమకూర్చారు. భిక్ష పత్రికనిచ్చెను యక్షేసుండు వామనునకును అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. చూడండి, ఫస్ట్ ఒటు వస్తాడు దీనికోసం. భిక్షవాళ్ళైంది అంట కదా ఒడుగు తర్వాత ఆ బ్రాహ్మణుడు చెప్తారు ఏ టైంలోనూ. అప్పుడు ముందర పెద్దవాళ్ళ తల్లి ఫస్ట్ భిక్ష వేస్తుంది అనుకుంటా. అది అలాగే పెడతారు. ఈయనకి ఎవరిచ్చారనుకుంటున్నారు భిక్ష? పార్వతీదేవి ప్రత్యక్షమై అక్షయం నాయన అక్షయం అంటూ ఆవిడ చక్కగా భిక్ష పెట్టింట ఈ వామనుడికి. పరశుని మహారాజా కుబేరుడు వామనునికి భిక్షాపాతనిచ్చాడు. జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై అక్షయం అంటూ బ్రహ్మచారికి నిండైన భిక్ష పెట్టింది. శుద్ధ బ్రహ్మర్షి సమారాధుండై విహిత మంత్రరాజిన్ చదువుచున్ ప్రొద్దంబగు ననలంబున వృధాచారమున వటుండు వ్రేల్చెన్ కడంకన్. మరి ఆ వెంటనే ఒడిగైపోయిందంటే ఇంకా వాళ్ళు నిత్యాగ్నిహోత్రాన్ని చేసుకోవాలి. అలాగే సంధ్యావందనం త్రికాలాల్లోనూ సంధ్య వార్చుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కదా. పరిశుద్ధులైన బ్రహ్మ ఋషులు వాముని ఆదరంగా ఆశీర్వదించినారు. అటు పిమ్మట ఆ బ్రహ్మచారి సంప్రదాయం ప్రకారం వేద మంత్రాలను చదువుతూ వెలిగే అగ్నిహోత్రంలో ఉత్సాహంతో హోమం చేసినాడు. అప్పుడే ఈ ఈ మంత్రాన్ని చెవులో ఉపనయనం చేసినటువంటి వారు దీన్ని మంత్రోపదేశం చేస్తారు. సాధారణంగా ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఇంట్లో పెద్దలు వాళ్ళ ద్వారా చేయిస్తారు, కొంతమంది పెద్దలైన మహానుభావులు చేయిస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ అవకాశాలను బట్టి. బలిచక్రవర్తి కడకు వామనమూర్తి బడిచక్రవర్తి కడకు వామనమూర్తి ఏతెంచుట. ఈయన వచ్చిందే బలి దగ్గరికి, బలిని అనచాలనే కదా. ఆయన వెంటనే ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇట్లు కృతకృత్యుండైన మాయా మనవకుండు దేశాంతర సమాగతులకు బ్రాహ్మణులను కొందరను అవలోకించి ఇట్లనియే. పై విధంగా ఉపనయనం పూర్తి అయిన తర్వాత మాయా బ్రహ్మచారి ఇతర దేశాల నుండి వచ్చిన కొందరు బ్రాహ్మణులు చూసి ఇలా అడిగారు. ఆ ఉపనయనం కోసం ఇతర దేశాల